అనేది ముందు నుంచి చంద్రబాబుకి స్ట్రాంగ్గా ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ క్లియర్గా పవన్ కళ్యాణ్నే ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇది నిజానికి చంద్రబాబుకి ఏ రకంగానూ జనసేన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్గా 135 సీట్స్ తెలుగుదేశానికి వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని స్థాయి తగ్గిస్తే అది మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా స్థానిక ఎన్నికలు ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. రేపు పొద్దున 2029 కూడా వీళ్ళ దృష్టి ఉంటుంది. ఇవన్నీ ఉండాలంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఈ వర్గాలు ఏ వర్గాలు తనని సపోర్ట్ చేస్తే ఆ వర్గాల్ని కన్సల్టేట్ చేసుకోవాలి. క్లియర్గా కన్సల్టేట్ అయితే నెక్స్ట్ 2029లో కూడా ఇదే కూటమి క్లియర్గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్ ఏమో తక్కువ అంచనా వేయాల్సిన వల్ల జగన్కి సీట్లు రాలేదేమో కానీ 40% ఓటు జగన్కి ఉంది. కాబట్టి రేపు పొద్దున ఇందులో ఒక 10% అటు షిఫ్ట్ అయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని చంద్రబాబుకు ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ కాపు కమ్మ ఐక్యత అనేది ప్రధానం. ఇది సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ సర్వేలు కూడా వాళ్ళు కూడా క్లియర్గా చెప్పింది ఏమంటే సామాజిక ఈ కూటమి అంటే ఈ సోషల్ బేస్ ఏదైతే ఉందో కమ్మ కాపు బీసీలు ప్రధానంగా ఈ 3 వర్గాలు కూటమిని సపోర్ట్ చేస్తాయి. అందువల్ల కూటమి సక్సెస్ కాగలిగిందనేది సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళు కూడా తేల్చిన ఇది. మొన్న ఆయన న్యూస్ లాండ్రీకి సంజయ్ సింగ్ ఆయన సిఎస్డిఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా ఇదే చెప్పాడు. సో ఓన్లీ పథకాలు అనేవి జనాలకి సరిపోలేదు. క్లియర్గా ఈ సోషల్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది ప్రధానంగా వర్కౌట్ అయింది. సో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తుంటే ఈసారి కూడా జగనే వచ్చేవాడు. ఎందుకంటే ఓట్లు ముగ్గురు మధ్య చీలిపోయేవి, జగనే గెయిన్ అయ్యేవాడు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక వల్ల ఏమైందంటే ఓన్లీ పై స్థాయిలో కలవడం కాకుండా అంటే అరిథమెటిక్ కలవడం కాకుండా కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య ఒక ఓటు షిఫ్ట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది స్మూత్గా జరిగింది. అందుకనే మనకు పవన్ కళ్యాణ్కి 21కి 21 2కి 2 ఎంపీలు గెలవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం ఓటు కూడా క్లియర్గా ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే చంద్రబాబు కూడా జనసేన ఓటు క్లియర్గా ట్రాన్స్ఫర్ అయింది. సో అందువల్ల ఈ కలయికని ప్రీపోల్ అలయన్స్ని పోస్ట్ పోల్లో కూడా తీసుకురావడానికి చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఈసారి వ్యవహరిస్తున్నాడు. ఈసారి ఏంటంటే ఆయన ఎటువంటి మొహమాటాలకు ఒత్తిళ్లకు లోను కాకుండా తను అర్థం చేసుకున్న పద్ధతి ఏంటి, తను దానిలో సక్సెస్ అయ్యాడు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు, అలాగా ఇస్తున్నాడు. కానీ ఒక వార్తలు మరి వీళ్ళు వైసీపీ వాళ్ళు పుట్టిస్తున్నారో లేదో తెలియదు కానీ లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ని స్థాయిని తగ్గించడానికి లోకేష్ ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున తనని డామినేట్ చేసి తనే చంద్రబాబు తర్వాత తనే స్టేట్ వైడ్ లీడర్గా ఎదిగితే తను వర్సెస్ జగన్ అయిపోతుంది తప్ప లోకేష్ అనేవాడు సైడ్ అయిపోతాడు. కాబట్టి లోకేష్ ఈ 5 ఏళ్లలో లోకేష్ ఒక స్టేట్ స్థాయి నాయకుడిగా చంద్రబాబుకు వారసుడుగా ఎదగాలంటే ఇప్పటి నుంచి బిల్డప్ చేసుకుంటూ రావాలి. అది కూడా వాస్తవం. ఈ నెరేటివ్ ఏమి అబద్ధం కాదు, ఇది కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు, చంద్రబాబు తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నప్పుడు లోకేష్ ఎందుకు వదులుకుంటాడు అంటే ఓవరాల్గా తెలుగుదేశం జనసేనల్లో చూసుకుంటే తెలుగుదేశం బలమే నిజమైన బలం. అది యాడ్ అయి ఉండొచ్చు, యాడ్ అయ్యి తెలుగుదేశానికి ఊపు ఇచ్చుండొచ్చు. చాలామంది ఇప్పుడు అనలైజ్ చేసేది ఏంటంటే అసలు ఈయన తెలుగుదేశం బలమే సరిపోతుంది కదా, అసలు పవన్ కళ్యాణ్ కలవకపోయింటే ఇంకా బాగుండేది, లోకేష్ని ఈజీగా మనం ప్రాజెక్ట్ చేసి ఉండొచ్చు, అనవసరంగా చంద్రబాబు పిరుకోడు భయపడి పవన్ కళ్యాణ్ కలిశాడు అనేది కూడా ఇప్పుడు కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన విశ్లేషకులు ఈ విశ్లేషణ తీసుకొస్తున్నారు. కానీ అది చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు మనం గెలిచిపోయినాక ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేకపోయింటే తెలుగుదేశం శ్రేణులే నిరాశలోకి వెళ్ళిపోయి ఈయన అరెస్ట్ అయిన టైంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బలం అవసరం. ఇది చంద్రబాబు గ్రహించాడు. ఇప్పుడు మనకి 135 వచ్చాయి కాబట్టి ఇదంతా మన బలం అనుకుంటే కుదరదు కదా, అక్కడ ఓటు అనేది చీలకుండా ఇటు వచ్చింది కదా. రెండోది కూడా జగన్కి యాంటీగా ఒక స్ట్రాంగ్ నెరేటివ్ని బిల్డప్ చేయడంలో కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ది కూడా పాత్ర ఉంది. అంతకుముందు ఉన్నా కూడా ఆయన ఈ స్థాయిలో ఎప్పుడు జగన్కి యాంటీగా
కన్సిస్టెంట్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడు గతంలో చేయలేదు. సో ఇవన్నీ ముఖ్యంగా యూత్ ఓటర్స్ కనెక్ట్ అవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాడు. సో అందుకని ఒకవేళ లోకేష్కి అభిప్రాయం ఉండడానికి కూడా అతని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ లీడర్షిప్ ఎదగాలంటే పవన్ కళ్యాణ్ ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది. లోకేష్ ఒక కాంపిటీటర్గా ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఛాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని అనుకోడా పవన్ కళ్యాణ్, ఎందుకు లోకేష్కి ఇస్తాడు? సో రేపొద్దున తనే అవుదామని పవన్ కళ్యాణ్ అనుకోవడానికి గ్యారంటీ ఏముంది? సో అది లోకేష్కి ఇబ్బంది కావచ్చు. సో అందుకని లోకేష్ హోమ్ అడిగితే ఇవ్వలేదు. ఎందుకంటే హోమ్ ఉంటే చాలా డైనమిక్గా ఉంటుంది హోంశాఖ. రెండోది వైసీపీ వాళ్ళ మీద పగా ప్రతీకారం తీర్చుకునే మూడ్లో తెలుగుదేశం ఉంది కాబట్టి హోము పవన్ కళ్యాణ్కి ఇస్తే తనకి ఇబ్బంది. ఒకవేళ ఈ పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడితే హోంశాఖ కాబట్టి తనకి ఇబ్బంది అనేది లోకేష్ అనుకున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ హోమ్ అడిగినా కూడా ఇవ్వలేదు అనేది ఒక వెర్షన్ ఉంది. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ హోమ్ అడిగితే ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉందా అనేది ఇంకో ప్రశ్న. పవన్ కళ్యాణ్ నిజంగా అడిగి హోమ్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అట్ అవుతాడు. రెండోది పవన్ కళ్యాణ్కి మోడీ సపోర్ట్ కూడా గట్టిగా ఉంది. నిన్న కూడా మనం స్టేజ్ మీద చూసాం. వీళ్ళిద్దరిని అతి పనిగా మోడీ వచ్చి చిరంజీవిని పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకొచ్చి చేతులు లేపడం అనేది మనకు కనబడుతుంది. అంతకుముందు సభల్లో కూడా ప్రీ ఎలక్షన్ సభల్లో కూడా మోడీ పవన్ కళ్యాణ్ ఉన్నంత క్లోజ్గా చంద్రబాబు తెలియదు. చంద్రబాబుతో అంటిముట్టనట్టున్నాడు, పవన్ కళ్యాణ్తోనే క్లోజ్గా ఉన్నాడు. క్లియర్గా మనకి ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగానే కనబడుతుంది. సో మోడీకి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒక 20-25% ఉన్న కాపు సామాజిక వర్గం స్ట్రాంగ్గా వెనక ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గాన్ని కలిపితే అంటే పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని పెట్టి వీళ్ళని కమ్మ కాపు కలిపితే బీజేపీ ఒక స్ట్రాంగ్ బేసు రేపు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అన్నది ఒక లాంగ్ టర్మ్ మోడీ ప్లాన్. అంటే రేపు పొద్దున్న లొకేషన్ని పక్కన పెట్టేసి ఈ కాంబినేషన్లోకి వెళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం అనేది మోడీకి ఉన్న ప్లాన్. అందువల్ల ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు. అందుకని ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది, సమయం సందర్భం చూసుకొని చేద్దాము అనేది చంద్రబాబుకు ఉండొచ్చు. అందుకని నేను అనుకోవడం లోకేష్కి ఇష్టమున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ కానీ హోమ్ కానీ అడిగితే ఇవ్వను అనే పరిస్థితి చంద్రబాబుకు ఉండదు అనేది నా అభిప్రాయం. హోమ్ని పట్టుబట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే అతను ఇంతకుముందు కూడా చెప్పాడు నాకు వ్యవసాయం అంటే ఇష్టము, పర్యావరణం అంటే ఇష్టం అని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి అతనికి ఇప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, ఈరోజు వస్తుంది. సో ఇక కందులకి పర్యాటక శాఖ, కందుల రమేష్